చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుప్రచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహం ఏంటంటే, మంత్రాలు అనేవి అందరికీ అర్థం కాకూడదా? ఇవి కేవలం సంస్కృతంలోనే ఉండాలా? నిజమే, పలువురిలో ఈ సందేహం ఉంది. కానీ ద్రవిడ వేదం పల్లాండ్ పల్లాండ్ పల్లైరత్తాన్ అంటూ తిరుమలలో స్వామి సన్నిధానంలో పెద్దజీయర్ స్వామి వారు, వారితో పాటుగా ద్రవిడ ప్రబంధ పారాయణదారులు అనేకులు స్వామివారి సన్నిధానంలో స్తోత్రం చేస్తారు. ఇది ద్రవిడ భాష, తమిళం, సంస్కృతం కాదు, కానీ వేద సమం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో సేవలో వింటూ ఉంటాం. అలాగే తెలుగులో కూడా వచన రూపంలో సింహాచల దివ్యక్షేత్రంలో ఆ స్వామివారిని సేవించుకునేటటువంటి సంప్రదాయం వచన సాహిత్యంలో మనం గమనించవచ్చు. అనేకులు పండితులు, వేదాంతులు, ధర్మం తెలిసిన బౌద్ధిక జీవనులు, దైవ స్మరణ కళ ఆస్తికులు వారి వారి భాషలలో స్వామిని సేవించి ఉన్నారు. అవధీ భాషలో లిఖింపబడినటువంటి హనుమాన్ చాలీసా, ఇది కూడా వేద సమంగా మనం పారాయణ చేస్తున్నాం. అయినా మంత్రం అనగానే సంస్కృత భాష. నిజమే, సంస్కృతం దేవ భాష, లిపి లేని భాష, వింటే వచ్చే భాష. ఇందులో ప్రతి ధ్వని మంత్రయుక్తమై ఉన్నది. ప్రతి శబ్దము ఒక దైవాన్ని మన ముందు స్ఫురింపజేస్తుంది. కనుక ఈ మంత్రం ఆ దైవ భాషలోనే ఉన్నట్లయితే, మనకు అర్థమయ్యే భాష అన్నప్పుడు మనకు అర్థమయ్యే భాష, ఈ మాట రెండవసారి ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మనకు అర్థమయ్యే భాష ఒకే విధంగా ఉండదు. మనం అనగానే ఒక ముగ్గురు నలుగురు ఉంటే ఆ వినే మాట ముగ్గురికి నలుగురికి 3-4 రకాలుగా అర్థమవుతుంది. ఒకే రకంగా ఎప్పటికీ అర్థం కాదు. కానీ అదే సంస్కృతంలో ఉండేటటువంటి ధ్వని నిరుక్తం ప్రకారంగా ఒక పదానికి ఒకే అర్థం. అది శాశ్వతం, అది సిద్ధం, అది నిర్ణయం, అది న్యాయం. ఈ లక్షణం ఉన్న కారణంగానే మంత్రాలన్నీ వేదంలోనే, అంటే దైవ భాషలోనే ఉండాలి, అంటే సంస్కృతంలోనే ఉండాలి. ఇది ప్రమాణం. ఈ శబ్దానికి ఇది అర్థం అంటూ నిరుక్తం. ఈ శబ్దాన్ని ఇలాగే విడదీయాలి, లేకపోతే దోషం అనేటటువంటి వ్యాకరణం. ఈ శబ్దాన్ని ధ్వనింపజేసే సమయంలో శారీరకగతమైనటువంటి అంగచాలనాదులు, అవయవాదుల కదలికలు ఇలాగే ఉండాలి అనేటువంటి స్మరణ, అన్నీ కూడా శాస్త్రబద్ధమై ఉంటాయి వేదంలోనే, సంస్కృతంలోనే. కనుక వర్ణస్వర మాత్రాబలం సామసంతాన, ఉదాత్త, అందుదాత్త, స్వరిత, ప్లుతములు గల ఈ స్వరమంతా కూడా వైదిక పరమైనది. కాబట్టే సంస్కృతంలోనే మంత్రాలు ఉంటాయి. ఇది అర్థం. మంత్ర సమంగా ద్రవిడ వేదం చెప్పవచ్చు, మంత్ర సమంగా వచన స్తోత్రావళి ఉండవచ్చు, మంత్ర సమంగా కారికలు ఉండవచ్చు. ఇవన్నీ కూడా మంత్ర సమమైనవే, కానీ మంత్రం కాదు. అది విషయం. గురువుగారు, మహాభారత యుద్ధం ఆరంభ సమయంలో కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడు. కృష్ణుడు అర్జునునికి బోధించాడు కాబట్టి కృష్ణగీత అనకుండా భగవద్గీత అని ఎందుకన్నారు? నేను భగవంతుడిని అంటూ మానవాళికి తనను తాను ప్రకటింపజేసుకొని భగవద్విభూతిని సూచించి మాహాత్మ్యములు చేసి నీతిని న్యాయాన్ని బోధించిన కారణం చేత పరమాత్ముడు బోధించిన ప్రతి పదం కూడా భగవద్గీతగా మారింది.
మీరేం చెప్పారో నేనేం విన్నానో అంతా మర్చిపోయాను అంటూ కృష్ణుడిని మళ్ళీ అర్జునుడు ప్రార్థించగా, ఇది వినవలసినదే, ఆచరించవలసినదే, కానీ మళ్ళీ మళ్ళీ బోధించే అంశం కాదు కదా అంటూ అనుగీత అన్న రూపంలో అనుశాసనిక పర్వంలో మళ్ళీ కృష్ణ పరమాత్ముడే కొన్ని గీతా సంబంధిత సూక్ష్మ ధర్మ రహస్యాలను వివరిస్తాడు. భారతీయ వాంగ్మయంలో ఇటువంటి గీతలు 21 ఉన్నాయి. ఉద్ధవ గీత, గోపికా గీతలు, ఇవి కూడా కృష్ణ పరమాత్ముడు బోధించినవే. గురుగీత, ఇది కూడా మనం గమనించినట్లయితే భాగవతంలో భిక్షుగీతతో సహా రామగీత, గురుగీత, లక్ష్మణ గీత, హంసగీత, 21 గీతలలో కృష్ణుడు బోధించిన ఈ 700 శ్లోకాల 18 అధ్యాయాల యోగ శాస్త్రానికి మాత్రమే భగవద్గీత అన్న పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఇతర గీతలలో లేని అంశాలన్నీ కూడా ఈ భగవద్విభూతి సంబంధితమైన భగవద్గీతలో ఉన్నాయి. అక్షరాణం అకారోస్మి అంటూ తన విభూతిని ప్రకటించిన ఈ పరమాత్ముడు కృష్ణుడు భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నీ విడిచిపెట్టి నన్ను శరణ వేడినట్లయితే మీ యోగక్షేమాలను నేను స్వీకరిస్తాను అంటూ బోధించి ఉన్నాడు. అలాగే మనం మానసికంగా వైకలభ్యం పొందినప్పుడు, దుఃఖాల పాలైనప్పుడు, మనస్సు క్లిష్టంగా అనిపించినప్పుడు, భారంగా తోచినప్పుడు, నిరాసక్తతతో ఉన్నప్పుడు, నిర్లిప్తతతో ఉన్నప్పుడు, వైరాగ్యంతో ఉన్నప్పుడు, జీవితం పైన ఏ రుచి లేకుండా ఇక ఈ జీవితం వ్యర్థం, అనవసరం అనేటటువంటి దుఃఖంలో మునిగిపోయినప్పుడు కూడా నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అంటూ అర్జునుడు ధనుస్సు కింద పెట్టి దుఃఖాల పాలైనప్పుడు ఏ బోధ అయితే భగవంతుడు చేసి ఉన్నాడో అది మనకు సంబంధించిన బోధ. స్వధర్మే నిధనం శ్రేయ, నీ ధర్మాన్ని నీవు చెయ్యి, ఇది మనకు బోధిస్తుంది. కనుక కేవలం అర్జునుడికి మాత్రమే పరిమితం కాని కారణం చేత 21 గీతలలో ఈ ఒక్కదానికి మాత్రమే భగవద్గీత అనే మాట లోకంలో స్థిరపడింది. ఇది కారణం. గురువుగారు, శివాజ్ఞ లేనిది చేమైనా కుట్టదు అని అంటారు. మరి నేడు లోకంలో జరుగుతున్నటువంటి ఈ ఉపద్రవాలన్నీ కూడా శివుని ఆజ్ఞతోనే జరుగుతున్నాయా? ఒక వేదాంతి అలా చూస్తూ ఉన్నాడు. చూచే క్రమంలో ఒక చీమ తన వద్దకు వచ్చి ఆగింది. కాలు చాచాడు. ఆ చీమ కుట్టడం లేదు. శివుని ఆజ్ఞ కావాలా అంటూ ప్రశ్నించాడు. వ్యంగ్యంగా ఉన్నా కూడా ఈ కథలో పరమార్థం ఉంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. భగవాన్ రమణ మహర్షుల వారి జీవితంలో ఇలాంటి ఘట్టం ఒకటి ఉంది. స్నానం కోసం వారు ఆశ్రమం విడిచి దూరంగా ఉండే సరస్సు వైపు వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఒక చీమల పుట్ట తెలియకుండా ఆ మహానుభావుడు ఆ చీమల పుట్ట మీద కాలు పెట్టాడు. ఒక చీమ కుట్టింది. కాలు విదిలించుకున్నాడు. స్నానం చేసి తిరిగి వస్తూ మళ్ళీ ఆ చీమల పుట్ట రాగానే ప్రశాంతంగా ఆ చీమల పుట్ట మీద కాలు ఉంచి చాలాసేపు నిలుచున్నాడు. శిష్యుడు అడిగాడు. వెంట వచ్చేటటువంటి సహాయకుడు, స్వామి అది చీమల పుట్ట, నీ పాదాలన్నీ చీమలు ఆక్రమించి ఉన్నాయి. ఆ మహానుభావుడు అన్నాడు కదా, వెళుతూ ఉన్నప్పుడు విదిలించుకున్న నేను ఇప్పుడు ఎందుకు విదిలించుకోవడం లేదు అంటే, ఈ శరీరం నాది అనే భ్రమ అప్పుడు ఉన్నది. ఈ శరీరం మీద నాకు ఇంత యావ ఉన్నదా అనే ఆలోచన చేసిన నేను శరీరం నాది కాదు, నేను వేరే అనే జ్ఞానం పరిపూర్ణం చేసుకోవడం కోసమే ఇప్పుడు ఇంతసేపు ఉన్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. చీమలు 2 రకాలు కాదు, అనేక రకాలు. ఆడచీమలు 28 రోజులు బ్రతికితే మగచీమల జీవితం 3 రోజులు మాత్రమే. ఆడచీమలు ముందుకు వెళ్ళడం కోసం మగచీమలన్నీ ఆత్మత్యాగం చేస్తే నీటిలో చనిపోయిన ఆ చీమల బారు వంతెల వల్ల ఏర్పడితే ఆ వంతెల మీద మగచీమల శరీరాల మీద, చనిపోయిన ఆ శరీరాల మీద ఆడచీమ అలా ధీమాగా వెళుతుంది. చీమల నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. మహానుభావుడు కొడవటిగంటి కుటుంబరావు గారు ఇలా చీమలు అన్న ప్రస్తావన చేయకుండా ప్రళయం అనే పేరుతో ఒక గొప్ప కథ కూడా వ్రాసి ఉన్నాడు. అలాంటి ఆ చీమ శివుని ఆజ్ఞ కోసం వేటాడి
వెంటాడి మనల్ని వేధించకుండా దూరంగా ఆగిపోయింది అంటే మన శరీరంలో ఏదో ఒక విశేషమైన శక్తి ఉన్నది, ఆరా పెరిగింది. మనోబలాన్ని పెంచుకుంటే చీమలు మనల్ని ఏమీ చెయ్యవు. ఈ సామెత ఎందుకు కలిగింది అంటే చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాస స్థానాలు అవుతాయి. పాములు సొంతంగా పుట్టలు కట్టుకోవు. చీమల ఇండ్లనే అవి ఆక్రమిస్తాయి. అలాంటి ఆ పాములను చీమలన్నీ కూడా సమైక్యంగా ఉండి అంతం చేసే సందర్భాలు ఉంటాయి. చీమ ఎంత కుట్టినా కూడా ఒకటి దూరంగా ఉంటే పాము వాటిని చంపేస్తుంది, అదిమేస్తుంది. చలచీమలు అన్న పేరిట సుప్రసిద్ధమైన నాటకం తెలుగులో మన్నారు నాటకాలలో ఒకటి, చాలా ప్రసిద్ధం. ఈ నేపథ్యంలో చీమలు శివునాజ్ఞ అని కాకుండా ఈ సామెతల ద్వారా సనాతన సంప్రదాయం మనకు నేర్పించిన జ్ఞానం ఏమిటి అంటే లౌకికమైన విషయాలు పట్టించుకోకుండా పారమార్థిక ఆలోచనలతో నీ ధర్మం నీవు చేస్తూ వెళ్ళు, నీ పనిని నీవు లక్ష్యంగా పెట్టుకో. ఎవరో ఏదో అంటారు, ఏ చీమనో వచ్చి కురుస్తుంది అని కాకుండా నీ పని నీవు చెయ్యి అని చెప్పడం ప్రధానం. రాజుగారి 7 కుమారులు అడవికి వెళ్ళి ఒక చేపను తెస్తే అన్న కథలో చీమ కుట్టింది అందుకే ఏడ్చాను అన్నాడు ఆ పిల్లవాడు. చీమ కుట్టడానికి రాజుగారి కుమారులకు, చేపలకు, ఆవుకు, గడ్డికి, ముసలావిడికి లంకె పెట్టి 7 జన్మల జీవితాన్ని వేదాంత రూపంగా మనం ఏం చేయాలో చెప్పిన భారతీయ విజ్ఞానం తెలుగువారి ఆలోచన చీమ దగ్గర ఆగింది. చీమ ఎందుకు కుట్టావు తల్లి అంటూ ప్రశ్నించడంతో ఆ వేదాంతి కథ ముందుకు సాగుతుంది. ఇది సమాధానం. ఆజ్ఞ కోసం చీమ ఆగలేదు, ఆచరణ ఎలా ఉంటుందా అంటూ అన్వేషించింది. గురుగారు, శివాలయం నుంచి ఏమీ తెచ్చుకోకూడదా? శివుని యొక్క ప్రసాదాన్ని కూడా తీసుకురాకూడదా? ఆలయం అంటే లజకాలం వరకు ఉండేది, అది శివాలయం మాత్రమే. శివాలయం నిర్జనంగా ఉండాలి, నిర్మానుష్యంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. మూడవది చాలా ప్రధానమైనది. శివాలయంలో మనం ధ్వనులు చేస్తే శివుడి ఏకాగ్రత చెదురుతుంది. ఏకాగ్రతతో తదేక లక్ష్యంతో పరమేశ్వరుడు నందీశ్వరుడినే చూస్తూ ఉంటాడు. నందీశ్వరుడు కూడా స్వామి ఎదరగా కూర్చొని పరమేశ్వరుడి కన్నులలో కన్నులు కలిపి ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి శివ దర్శనం చేస్తూ ఉంటాం మనం. అలాంటి ఆ పరమేశ్వరుడికి ప్రీతిదాయకమైనటువంటివి చాలా అల్పం. బోళాశంకరుడు నైవేద్యాలు అక్కరలేదు, సేవలు అక్కరలేదు, అర్చనలు అక్కరలేదు. కాసింత నీరు తన పైన పోసి తోచిన ఆకులు అలములు ఏవైనా శిరస్సు పైన ఉంచి 2 చేతులు జోడించి నమస్కరిస్తే ఆనందపడిపోతాడా మహానుభావుడు. అలాంటి శివాలయంలో నైవేద్యాలు లేవు. భృగు మహర్షి శాపం కారణంగా శివాలయాలలో షొండెలు, పులిహోరలు, దద్దోజనాలు ఇవేవి కూడా లేవు. కనుకనే ఎవరైనా కూడా మనకు అలా ముడి పదార్థంగా, గుండ్రంగా, పొట్టిగా, లావుగా, అమాయకంగా కనిపిస్తే దద్దోజనం గారు అని కూడా పిలుస్తూ ఉంటారు. వట్టి దద్దోజనం అంటే అర్థాలు వేరే ఉంటాయి. శివాలయాల్లో ఇవి ఏవీ ఉండవు. ఒకవేళ అరటిపండు, కొబ్బరి వక్క వీటిని మనకి అందిస్తే కూడా శివాలయంలోంచి ఏ వస్తువు ఇంటికి తీసుకొని రాకూడదు. విభూతి కూడా అలా తీసుకువస్తే ఆ శివాలయంలో శివ అభిషేక ద్రవం అంతా కూడా భూమికి సంబంధించినటువంటి ఆ భాగం నేలలో కలిసిపోయేటటువంటి క్షేత్రంలో శివశక్తులలో ఒకటైనటువంటి చండీశ్వరుడు అక్కడ వేంచేపు చేసి ఉంటాడు. వేచి కాచు చూస్తూ ఉంటాడు, ఏమైనా పట్టుకుపోతున్నారా అనేసి. అలా వెళ్ళిపోయే సమయంలో ఎవరైనా వెళ్ళిపోతూ ఏదైనా తీసుకుపోతూ ఉంటే వారిని వెంటాడి తిరిగి ఆ పదార్థాన్ని ఆలయంలో చేర్చే బాధ్యత చండీశ్వరుడిది. కనుక మనం శివాలయంలో నుంచి విభూతిని కానీ, బాగా ఉందే ఇక్కడ అంటూ ఒక శంఖం కానీ, ఈ ఆలయంలో అనవసరంగా ఉందే ఎవరో తెచ్చిపెట్టారు భక్తుడు అంటూ ఒక త్రిశూలం కానీ,
ఆలయంలో ఉండే చిత్రపటాలు కానీ మన ఇంటికి మనం తీసుకుపోదామా అన్న ఆలోచన చేసిన అరటిపండు కొబ్బరి పక్కలు లేదా ఏదో ఒకటి చండీశ్వరుడికి చెప్పి, ఆయన పేరు చిటికెల చండీశ్వరుడు. ఉత్తరం దిగ్భాగంలో సోమసూత్రం వైపున వెళ్ళి ఇలా ఒక చిటిక వేసి, స్వామి ఇది తీసుకుపోతున్నాను, సద్వినియోగం చేస్తాను, ఈ ప్రసాదం మా ఇంటి వద్ద అనేకులు భక్తులు వేచి ఉన్నారు, మా తల్లి తండ్రి వృద్ధులు వారికి అందజేస్తాను, ఇలా చెప్పి తీసుకెళ్ళవచ్చు. తీసుకువెళ్ళకూడదు, కానీ తీసుకువెళ్ళే ప్రత్యేక సందర్భాలు ఏర్పడినప్పుడు చిటికెల చండీశ్వరుడికి చెప్పి తీసుకువెళ్ళాలి. ఇది సమాధానం. గురుగారు, అలాగే విష్ణు ఆలయాలు, శివాలయాలు వీటిని సందర్శించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? విష్ణువాలయానికి వెళ్ళడం అనేది ఎంత అదృష్టానికి సంబంధించిన అంశమో తిరుప్పావై విశేషంగా తెలియజేస్తుంది. విష్ణువాలయానికి ఎలా వెళ్ళాలి? తిరుప్పావై పాశురములలో ప్రత్యేకంగా 11వ పాశురం నుంచి 16వ పాశురం వరకు ఆలయాన్ని ఎలా సందర్శించాలో మనం తెలుసుకోవచ్చు. 6వ పాశురం నుంచి 10వ పాశురం, ఈ 5 పాశురాలు ఆలయానికి వెళ్ళే సమయంలో వెంట ఎవరిని తీసుకువెళ్ళాలో వివరించగా, అనంతరం ఆలయానికి వెళ్ళే క్రమంలో చేతిలో పూల సజ్జ, పళ్ళు, స్వామికి అర్చనలో సేవలో వినియోగించేటటువంటి మధుర పదార్థాలు, తినుబండారాలు, వెన్న, పాలు ఇవన్నీ కూడా తిరుప్పావై పాశురాలలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అలాగే శివాలయానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నప్పుడు శివపురాణం, శ్రీనాథ మహాకవి విరచితమైనటువంటి శివ సంబంధితమైన కాళహస్తీశ్వర మహాత్మ్యం, ధూర్జటి విరచితమైనటువంటి కాళహస్తీశ్వర శతకం మహాత్మ్యం, ఇవన్నీ కూడా శ్రీనాథ హరవిలాసంతో ప్రారంభమై ధూర్జటి మహాకవి విరచితమైనటువంటి శివరాత్రి మహాత్మ్యం, శతకం, సమస్తమైన శివ సంబంధిత పురాణ విజ్ఞానం అంతా కూడా ఎలా వెళ్ళాలి అంటే ఏం తీసుకుపోకుండా వెళ్ళాలి అంటూ వివరిస్తుంది. శివాలయానికి ఆత్మను తీసుకువెళ్ళాలి, విష్ణువాలయానికి అలంకారాలతో కూడుకొని ఉన్న ఆత్మను తీసుకువెళ్ళాలి. ఇంతే తేడా. శివాలయం నిర్మోహంతో, అలంకారాలు లేకుండా, ఆడంబరాల తావుకు చావివ్వకుండా మనఃపూర్వకంగా మనశ్శుద్ధితో వెళ్ళాలి కనుక శివాలయంలో నివేదనలు ఉండవు. గొలుసులు, కంకణాలు, అలంకారాలు ఇవేవి శివాలయంలో ఉండవు. ఆడంబరం కొద్దీ నాగాభరణం, వెండి, బంగారం, ఇత్తడి మనం చేస్తున్నాం, కానీ పరమేశ్వరుడు అది కూడా అంగీకరించడు. మనం చేసేటటువంటి సేవలో ప్రసన్నత ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. శివాలయంలో పరమేశ్వరుడికి భస్మరేఖలు అలదడం, గంధం, తెల్లటి బియ్యం, తడిపిన బియ్యం సమర్పిస్తే చాలు, అర్చన అయిపోయింది. విష్ణువాలయంలో తడిపిన బియ్యం కాకుండా ఆ బియ్యాన్ని ఉడకబెట్టి పులిహోర చేసి ఆ పెరుగు కలిపి దద్దోజనంగా మార్చి, ఆ శనగలని అలా కాకుండా షండలుగా మార్చి, ఆ మినుములు అలా మినుములుగా కాకుండా వడలుగా చేసి, ఆ శనగలు అలా శనగలుగా కాకుండా గారెలుగా వండి, విష్ణువాలయాలలో ఆ శనగలని, శనగపప్పుని శనగపిండిగా మార్చి లడ్డూలతో సహా అనేకములైన నైవేద్యములు విష్ణువాలయాలలో ఉండగా, శివాలయంలో కేవలం భక్తి ప్రపత్తులు మాత్రమే ప్రధానంగా శుద్ధమైన ఆత్మ నివేదన. నవవిధ భక్తి మార్గాల్లో 9వది పరమశ్రేష్టమైనది, పరమేశ్వరుడు అంగీకరించేది. కనుక రెండింటికి తేడా మనలో ఉంది. రెండింటినీ ఏకకాలంలో మనం దర్శించుకోవాలి అంటే మహానుభావుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు అనే నవల చదివితే ఏకకాలంలో పక్కపక్కనే ఉన్నటువంటి వేణుగోపాలస్వామి ఆలయంలో ఉండే శోభ, ఆ పక్కనే ఉన్నటువంటి శివాలయంలో ఉండేటటువంటి ఆనందం, రెండింటినీ ఆ మహానుభావుడు కన్నులకు కట్టినట్లుగా వర్ణించి ఉన్నాడు. ఏకకాలంలో ఒకే గ్రామంలో సుబ్బన్నపేటలో
పక్కనే ఉండే ఆలయాలు, ఇది వేణుగోపాల స్వామి వారి ఆలయం, అది నాగేశ్వర ఆలయం, అక్కడ ఉండే పీట, ఆ పీటకు ఉండే 4 కాళ్ళు, అది ధర్మానికి ప్రతీక. చిత్రంగా ఒక్కొక్క కాలు విరిగిపోగా ఒక్క కాలు మీదనే ఆ అర్చకుడు ఆ పీట నిలబెట్టి ఉంచాడు అని చెప్పడంతో కావ్యం ప్రారంభమవుతుంది. ఇది కలియుగం, ఒకే పాదం మీద ధర్మం నడుస్తున్నది కదా అన్న ఆ అర్థాన్ని సూచనగా ఆ మహానుభావుడు ఆ కావ్యంలో చెబుతాడు. శివాలయం, విష్ణువాలయం, ఈ రెండింటి మధ్య పోలికలు మనం తెలుసుకోవాలి అంటే 1000 పడగలు చదివితే చాలు. 26వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు ఈ రెండింటి క్షేత్రాలు, ఆలయాల సమీపంలో నిర్వహించేటటువంటి వివిధ ఉత్సవాల వర్ణనలలో ఆలయంలో జరిగే శోభ అంతా కూడా మనం తెలుసుకోవచ్చు. గురుగారు, స్వధర్మాన్ని పాటించాలి, పరధర్మాన్ని విస్మరించాలి అని చెప్తారు. కానీ ధర్మాచరణలో స్వపర భేదాలు ఉంటాయా? ధర్మాచరణలో ఉండకూడదు. ఇక్కడ ఉండే స్వపర అనే శబ్దాల అర్థం వేరు. అలాగే స్వధర్మం, పరధర్మం అన్నప్పుడు ధర్మం అనే పదం జతపడడంతో స్వపర అనేటటువంటి ఉపసర్గలు అర్థం మారిపోతాయి, మార్చుకుంటాయి. వట్టి స్వ అన్నప్పుడు తన యొక్క, కేవల పర అన్న ఆ శబ్దాన్ని విన్నప్పుడు ఇతరుల యొక్క అనే అర్థం లోకంలో ఉంటుంది. ఆ పర అన్న శబ్దాన్ని ధనానికి, గడ్డికి ప్రతీకాత్మకంగా కూడా, గరికకు ప్రతీకాత్మకంగా కూడా చెబుతూ ఉంటాం. అలాగే పరమాత్మ భావానికి కూడా ప్రతీకాత్మకంగా చెబుతూ ఉంటాం. అది శబ్ద జ్ఞానాన్ని అనుసరించి ఉంటుంది. ధర్మాచరణలో శుభ పర అనే భేదం లేదు. ధర్మం చెప్పేటప్పుడు, ధర్మాన్ని ఆచరించేటప్పుడు నా వారికి ఒక న్యాయం, పక్కవారికి మరి ఒక న్యాయం చెప్పకూడదు అంటుంది శాస్త్రం. ఒక ఆలయంలో ఎవరో మహానుభావుడు హరికథ చెబుతూ ఉన్నాడు. చెప్పే సమయంలో అందులో నీతి వాక్యంగా సభికులను ఉద్దేశించి జాగిలములను అంటే శునకములను తాకరాదు అంటూ ఒక మాట చెప్పాడు. అంతలో ఒక భక్తుడు, మీ అబ్బాయి ఆ పక్కనే అదిగో చూడండి ఒక శునకముతో క్రీడిస్తున్నాడు, పట్టుగా వచ్చాడు చూడండి తోకబుచ్చుకొని అన్నాడు. దానితో ఆ హరికథకుడు క్షణం ఆలోచించి అలా చూచి ఆ జాగిలం తెలుపు రంగులో ఉన్నది, తెల్ల జాగిలములను స్పృశించవచ్చు కానీ నలుపు రంగులో ఉండే జాగిలములను తాకరాదు అంటూ ధర్మాన్ని మార్చి శివపర అనే భేదాన్ని సూచించాడు. ఇలా చేయకూడదు. కానీ స్వధర్మం అన్నప్పుడు దేశీయమైన ధర్మం. ఈ దేశానికి సంబంధించి మనమంతా కూడా దేశ ధర్మాన్ని పాటించాలి. మనం భారతీయులం. అలాగే మన మతానికి, విశ్వాసానికి, వర్ణానికి, ఇంటికి సంబంధించి, గోత్రానికి అనుసరించి కొన్ని ధర్మాలు ఉంటాయి. వాటిని పాటించాలి. మనం మనుషులం, మానవులం కనుక మానవీయ ధర్మాన్ని పాటించాలి. ఇది స్వధర్మం. ఎంత అయినా కూడా పరధర్మాన్ని మనం అనుసరించరాదు. ఇతర వర్గాల వారికి మలే మనం మాట్లాడకూడదు. ఇతర వర్గాల వారికి వలె వారు మన ధర్మాన్ని అనుష్ఠించలేరు. అలాగే మనం కూడా ఇతర వర్గాల, వర్ణాల వారికి సంబంధించిన ధర్మాదులను ఆచరించకూడదు. ఇది ధర్మశాస్త్రం చెప్పిన నిర్ణయం, భగవద్గీతలో బోధించిన బోధ. సర్వధర్మాన్ పరిత్యజ్య అనే వాక్యంలో మన ధర్మాన్ని విడిచిపెట్టమని కాదు, ఇతర ధర్మాలను విడిచిపెట్టాలి, అనుసరించరాదు. ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. గురువుగారు, శివారాధన ప్రత్యేకించి ప్రదోష సమయంలో చేయాలంటారు. ప్రదోష సమయం అంటే ఎప్పుడు? ప్రతిరోజు వచ్చే సూర్యాస్తమయ వేళలో ఉండే కాలం ప్రదోష కాలం. దోషము లేనటువంటి కాలం ప్రదోషం అనే అర్థం లోకంలో ప్రచారంలో ఉంది. కానీ జ్యోతిష శాస్త్ర పరంగా ప్రదోషం అంటే ఒక అర్థాన్ని ఆ శాస్త్రం బోధిస్తుంది. పదాలు వాటిని ఏ శాస్త్రంలో మనం వినియోగిస్తున్నామో ఆ శాస్త్రానికి సంబంధించిన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఆంగ్లంలో ఈ విధమైన జ్ఞానాన్ని జార్గాన్ అంటారు. ప్రదోష సమయం అంటే లోకంలో ఉండే ఆచారాన్ని అనుసరించి ప్రతిరోజు వచ్చేటటువంటి సాయంత్రం సమయం. కానీ జ్యోతిష శాస్త్రంలో బుధ గురువారాలలో త్రయోదశి, చతుర్దశి ఈ తిథుల వ్యాపకం ఉంటేనే ప్రదోష వ్రతం, ప్రదోష ముహూర్తం, ప్రదోష సమయం అంటుంది జ్యోతిషం. ఆ సమయంలో చేసేటటువంటి శివారాధన, శివనామ స్మరణ అద్భుతమైన యోగ బలాన్ని మనకు అందిస్తుంది. ప్రతిరోజు ఉండేటటువంటి ప్రదోష సమయం దాని అర్థం వేరు. అది రోజువారీగా వచ్చేటటువంటి గోధూళికా సమయం, సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ముందు
అనంతరం 45 నిమిషాల సేపు వెరసి 96 నిమిషాల సేపు ఉండేటటువంటి కాలానికే ప్రదోష సమయం అనే పేరును సాధారణ విజ్ఞాన శాస్త్రం అందించగా, జ్యోతిషపరంగా ఉండే అర్థం మట్టుకు ప్రదోషం అంటే బుధ గురువారాల కలయికతో ఉండే త్రయోదశి చతుర్దశి తిథులు. ఇది విషయం. గురువుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.